హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి మా జర్నీ బ్లాగ్ అనమాట. ఎక్కడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అనేది వీడియో కంటిన్యూ అవుతుండగా చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. నేను మా అత్తయ్య వాళ్ళు కలిసి ఊరు వెళ్తున్నాం. నేనేమో మా అన్నయ్య వాళ్ళ పాపది బర్త్డే ఫంక్షన్ ఉంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా. ఇంకా మా అత్తయ్య వాళ్ళేమో మా ఊరు పోతుర్రు. 12:40కి ట్రైన్ ఉండే అనమాట. ఆ ట్రైన్కే పోదామని ఇంటి దగ్గర నుండి డైరెక్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి ఆటో బుక్ చేసిన. నేను మెట్రోలో కూర్చున్నాననే కానీ నా ఆలోచన అంతా 12:40కి ఉన్న ట్రైన్ అందుతుందా లేక మిస్ అవుతుందా అనే ఉంది. కానీ అది మిస్ అయినా సరే మళ్ళీ 2 o'clock ఉంది. కానీ మళ్ళీ అంతసేపు ఎవరు వెయిట్ చేస్తారని కూడా ఈ రెండు ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. నేను దేని గురించి అయితే టెన్షన్ పడ్డానో అదే జరిగింది. 12:40కి ఉన్న ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు మేము 2 o'clock ట్రైన్ ఎక్కినాము. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది ఎలాగో సికింద్రాబాద్ నుండే కాబట్టి బాగానే మా అందరికీ సీట్స్ దొరికినాయి. ఇంకా మా చిన్న తల్లి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కొంచెంసేపు నా దగ్గర, కొంచెంసేపు మా మామయ్య వాళ్ళ దగ్గర కూర్చొని తన ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేసింది బాగానే. అలా 4 hours జర్నీ తర్వాత మేము దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది. ఏమో మరి ఇంకా రాలేగా. మేము దిగబోయే స్టేషన్ మిర్యాలగూడ. ట్రైన్లో మస్తు రష్ ఉండే అనమాట. అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేసే లేదు, ఇరుకిరుకుండే. కాబట్టి 10 నిమిషాల ముందే మా లగేజీతో మేము మా చిన్నతల్లిని ఎత్తుకొని మామయ్య దిగే దగ్గర నిల్చున్నాం. ఫైనల్గా మా అత్తకి, మామకి, పిన్నికి బాయ్ చెప్పి మిర్యాలగూడ స్టేషన్లో దిగినాం. అత్త, తాతయ్య, నానమ్మ పోయిరా తల్లి, పోయిరా, బాయ్ చెప్పినా. జర్నీ చేసి మా ఫేసెస్ చూడండి ఎట్లా డల్ అయిపోయినాయో. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు మిర్యాలగూడ నుండి 14 kilometers ఉంటుంది. సో మిర్యాలగూడ స్టేషన్లో దిగి అక్కడ నుండి బస్ స్టాండ్కి డైరెక్ట్ ఆటో ఎక్కినాం. బాగానే బస్ స్టాండ్లో దిగిన వెంటనే బస్సు ఉంది. అలా హ్యాపీగా బస్ ఎక్కి మా ఇంటికి పోయినాం. వాంగలకపో ఫేస్ వాష్ చేసుకోపో. మేము అమ్మ వాళ్ళ ఊరు వచ్చింది ఓన్లీ అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఫంక్షన్కే కాదు, ఇంకొక ఫంక్షన్ కూడా ఉందని చెప్పిన కదా, అది గృహప్రవేశం అనమాట. అది ఇంకా నియరెస్ట్ వాళ్ళది, ఎవరిదో చెప్పాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. కాబట్టి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా వరకు కొత్త వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎలాగో మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. అయ్యో రా, మ్యాంగో ఏందా, మ్యాంగో 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 మ్యాంగో. చిన్నగాడు నీ డ్రెస్ బాగుంది, పులి ఉంది పులి.